హైవేస్. ఈ మధ్యకాలంలో నేను చూసిన అతి గొప్ప లవ్ స్టోరీ అంటే ఇది. వైనాడు వరదలు గుర్తున్నాయి కదా మీకు? అందులో 200 మందికి పైగా చనిపోయారు. అసలు ఊర్లూరులే కొట్టుకుపోయారు. అందులో శృతి అనే ఒక అమ్మాయి, ఈమె కోజికోడ్లోని ఒక ఆసుపత్రిలో అకౌంటెంట్గా చేస్తుంది. జాన్సన్ అనే అబ్బాయిని ప్రేమించింది. 10 సంవత్సరాలుగా వీరి పరిచయం, ప్రేమ ఇంట్లో కూడా తెలిసింది. జూన్ నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మీరు పెళ్లి చేసుకోవాలి. బట్ జూలైలో వచ్చినటువంటి వైనాడులో వరదల వల్ల, చూరమల ప్రాంతం, ఈ శృతి కుటుంబ సభ్యులలో 9 మంది చనిపోయారండి. ఈ మొక్కతే మిగిలింది. వాళ్ళ చెల్లి ఇంటర్మీడియట్ చదువుకుంటా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న తేగ తోటలో పనిచేస్తున్నారు. వారు కట్టుకున్న ఇల్లు, ఇంట్లో పెట్టుకున్న 4 లక్షల డబ్బు, 15 సవర్ల బంగారం అన్నీ కొట్టుకుపోయాయి. ఏం మిగల. వైనాడు వరదలని చెప్పి తెలిసిన తర్వాత కోజికోడ్ ఆసుపత్రిలో ఎక్కడైనా పనిచేస్తున్న శృతి వెళ్ళింది. అసలు ఇల్లు లేదు, ఎవరెక్కడున్నారో తెలియదు, ఏం చెరగడానికి అర్థం కాని పరిస్థితి. జాన్సన్కి ఒక మాట చెప్పాను. జాన్సన్ వచ్చేసి కూడా ఈ కోజికోడ్ ఏరియాలోని కార్ల క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. దీనికి ఇమ్మీడియట్గా ఉద్యోగానికి రిజైన్ చేసేసి మరలా అన్ని చక్కబడ్డాక నేను వస్తాను, అప్పుడు నాకు ఇవ్వండి, లేదన్నప్పుడు ఆల్టర్నేట్ చూసుకోండి చెప్పేసి వచ్చాడు. ఇలా శృతితో కలిసి ఈ శృతి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఏంటో మొత్తం వెతుకుతూ ఉన్నారు. అందరూ బాడీలు దొరికాయి కానీ వాళ్ళ అమ్మ బాడీ దొరకలేదు. చివరికి DNA శాంపిల్ ఆధారంగా తెలిసింది ఏంటంటే వేరే ఊరిలో ఖననం చేశారు ఆల్రెడీ. వాట్ నెక్స్ట్? ఇంకేంటి, నేను నా శృతిని వివాహం చేసుకుంటా. జాన్సన్ వయసు 27, శృతి వయసు 24. ఓకే, మేము ఏదో కూలీనాలు చేసుకుని బతుకుతాం, మేముగా విడిపోం. రేపు సెప్టెంబర్లో మేము రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. జాన్సన్ లాంటి వ్యక్తి అండి, కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కానీ తాను ప్రేమించిన అమ్మాయి తరఫున ఎవరూ లేరు, ఆస్తులు ఏమీ లేవు. ఆ చనిపోయిన వారు బాడీలు వెతికి మరి దగ్గరలో ఇతను అంత్యక్రియలు చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి అండగా ఉంటాడు, జీవితాంతం తోడుగా ఉంటా అంటున్నాడు. ఇదేంటి ప్రేమ అంటే? ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తాం. ఇద్దరు కూడా 20 సంవత్సరాలు పైబడి ఉన్నారు అండ్ సెటిల్ అయి ఉన్నారు. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకున్న జీవితంలో తోడుగా ఉందామనుకున్నారు. ఇప్పుడు అదే చేయబోతూ ఉన్నారు. సో నేను చెప్పేది కూడా అదే, ఎప్పుడైనా సరే అదే చెప్తాను. ఫస్ట్, మీరు మీ తల్లిదండ్రుల కోరిక మేరకు లేదా వారు పెంచిన పెంపకం మేరకు మీరు చదివిన చదువు వల్ల ప్రయోజకులు కావాలా, ఉద్యోగం సంపాదించాలా, లేదు మీ కలవరు నిలబడే వ్యాపారం పెట్టాలా. అప్పుడు మీ లైఫ్లో అంటూ స్పేస్ ఉంది తోడుకి, అప్పుడు ప్రేమను ఆలోచించండి, లేదా పెద్దలు కుదిరిన సంబంధం చేసుకోండి. బట్ చదువుకునే వయసులోనో కెరీరు మంచిగా వెళ్ళాల్సిన తరుణంలోనో ప్రేమ, పెళ్ళి అంటూ డైవర్ట్ అయితే కాకండి. మనస్ఫూర్తిగా శృతి అండ్ జాన్సన్కి విషెస్ చెప్తున్నా అడ్వాన్స్గా, అండ్ ఆ దేవుని అసలు కూడా మెండుగా ఉంటే వాళ్ళకి